న్యూస్ కి స్వాగతం. భారతదేశ యువతను బొద్దింకలుగా పోలుస్తూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ వ్యాఖ్యలతో సోషల్ మీడియా అకౌంట్ గా ఆవిర్భవించిన బొద్దింకల జనతా పార్టీ దేశ చరిత్రలో మిగిలిపోయే ఉద్యమాన్ని చేసింది. యువతీ యువకుల ఉద్యమం విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పీఠాన్ని కదిలించింది. దశాబ్ద కాలంలో లేని విధంగా దేశ ప్రధాని సెల్ఫీ వీడియో ద్వారా యువతీ యువకులను ఉద్దేశించి మాట్లాడడం, వారికి న్యాయం చేస్తా అనడం యువతీ యువకుల విజయంగా సమాజం భావిస్తున్న నేపథ్యంలో బొద్దింకల జనతా పార్టీ ఆశయం నెరవేరినట్లేనా? కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు పూర్తిగా అమలవుతాయా? ప్రజల స్పందనేంటి? సర్కార్ ఇండియా న్యూస్ ప్రత్యేక వార్తా కథనాన్ని వీక్షించండి. నమస్తే, నేను మీ పెద్దవరపు సత్యనారాయణ. వర్తమాన అంశాల మీద లోతైన విశ్లేషణలు మనం చేసిన పరిస్థితులు ఉన్న నేపథ్యం గతంలో చేశాం కూడా. కనిపించే వార్తల వెనుక కనిపించని కోణాలను కూడా మనం కొన్ని ప్రస్తావించిన పరిస్థితులు ఉన్న నేపథ్యం. నేడు దేశ చరిత్రలో గుర్తుండిపోయే ఒక ఉద్యమం జరిగిన విషయాన్ని మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. బొద్దింకల జనతా పార్టీ ఒక్కడిగా మొదలైనటువంటి జనతా పార్టీ వేలాదిగా లక్షలాదిగా యువతి యువకులు దేశవ్యాప్తంగా కూడా ఒక్కటై దేశ రాజధాని జంతర్ మంతర్ వద్ద ఒక ఉద్యమాన్ని చేసిన పరిస్థితి ఉన్న నేపథ్యం. ఆ ఉద్యమం ద్వారా విజయాన్ని సాధించిన పరిస్థితి ఉన్న నేపథ్యం. ఈ ఉద్యమానికి కారణం ఏంటి? ఈ విజయానికి కారణం ఏంటి? ఈ దేశవ్యాప్తంగా యువత ఈ విధంగా యువతి యువకులు స్పందించడానికి కారణం ఏంటి? ఇక్కడ బీజం ఎక్కడ పడింది అనే విషయాన్ని మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సుప్రీంకోర్టు న్యాయమూర్తి చేసినటువంటి వ్యాఖ్యలు బొద్దింకల జనతా పార్టీగా ఆవిర్భావం జరిగిన నేపథ్యం. ఇదే విషయాన్ని ఇంతకుముందు మనం మాట్లాడిన నేపథ్యం. ఈ బొద్దింకల జనతా పార్టీ వల్ల జరిగేది ఏంటి? ఈ బొద్దింకల జనతా పార్టీ వల్ల ఏం మేలు జరుగుతుంది, ఏం కీడు జరుగుతుంది? వీరి వల్ల యువతి యువకులు ఐక్యం అయ్యేది ఎప్పుడు? ఈ ఐక్యం అయిన తర్వాత వీరు ప్రభుత్వాన్ని ఏం చేయగలుగుతారు అనే విధంగా అనేక కోణాలలో చర్చలు, విశ్లేషణలు అనేక మీడియా సంస్థలు మాట్లాడిన పరిస్థితులు ఉన్న నేపథ్యం. అయితే వీటన్నిటిని తలకిందులు చేసి యువతి యువకులు దేశవ్యాప్తంగా ఒక్కటే దేశ రాజధాని ఢిల్లీలో లక్షలాదిగా అక్కడికి చేరుకోవటం, నిరసన ప్రదర్శనలు చేయటం, సోనం వాంగ్చుంగ్ నిరాహార దీక్ష దీనికి ప్రధాన కారణం కావటం, వారు పూర్తిగా అటువంటి వారు ఎక్కువ మంది యువతి యువకులకు ప్రోత్సాహాన్ని ఇవ్వటం, వెన్నుదన్నుగా ఉండటం, యువతి యువకులకు మనోధైర్యం రావటం, మనోధైర్యం ద్వారా ఉద్యమం తారాస్థాయికి చేరిన నేపథ్యం. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు వెళ్ళిన పరిస్థితి ఉన్న నేపథ్యం. దశాబ్ద కాలంగా కూడా దేశ ప్రధాని సెల్ఫీ వీడియోలు తీసిన పరిస్థితి లేని పరిస్థితి ఉన్న నేపథ్యం. దశాబ్ద కాలంలో కూడా దేశ ప్రధాని మోదీ ఏనాడు సెల్ఫీ వీడియో తీసి ప్రజలను ఉద్దేశించి యువతీ యువకులను ఉద్దేశించి మాట్లాడిన పరిస్థితి లేని నేపథ్యం. ప్రధాని మోదీ సెల్ఫీ వీడియోను తీసి యువతీ యువకులను ఉద్దేశించి మాట్లాడిన, దేశ ప్రజలను ఉద్దేశించి యువతీ యువకుల తల్లిదండ్రులను ఉద్దేశించి మాట్లాడిన పరిస్థితి ఉన్న నేపథ్యం. యువతీ యువకులకు నీట్ పరీక్ష ద్వారా జరిగిన అన్యాయానికి న్యాయం చేస్తాము అనే విధంగా సెల్ఫీ వీడియోని విడుదల చేయటం అనేది ఇవాళ ప్రధాన అంశంగా, ఒక చరిత్రగా కూడా యువతీ యువకులు సాధించిన చరిత్రగా కూడా మనం చెప్పుకోవచ్చు. యువతీ యువకుల సమస్యలను అర్థం చేసుకున్నారు మోదీ అనే విధంగా కూడా మనం చెప్పుకోవచ్చు. ప్రధాన మీడియాలు, దేశ మీడియాలు ఎన్నో ఉన్నా, మెయిన్ స్ట్రీమ్ మీడియాలు ఎన్నో ఉన్నా, ఎటువంటి మీడియాను కూడా ఎటువంటి మీడియాలో కూడా వార్తా కథనం రాకుండా స్వతహాగా తన సెల్ ఫోన్ ద్వారా యువతి యువకులను ఉద్దేశించి మాట్లాడిన సెల్ఫీ వీడియోను పెట్టడం అనేది, ప్రధాని మోదీ పెట్టడం అనేది ఇవాళ ప్రధాన అంశంగా మనం చెప్పుకోవచ్చు. యువతి యువకులు సాధించిన విజయంగా కూడా మనం చెప్పుకోవచ్చు. ప్రతి ఇంటిలో చదువుకున్న నిరుద్యోగి ఉన్న నేపథ్యంలో దేశంలో ప్రతి ఇంటి నుండి కూడా సంపూర్ణ మద్దతు యువతి యువకులకు వస్తున్న పరిస్థితి ఉన్న నేపథ్యం. ఇది ఎవరు
వాస్తవాన్ని ఒప్పుకోకపోయినా వాస్తవంగానే మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. యువతి యువకులకు మద్దతు లభించింది అని మాత్రం మనం చెప్పుకోవచ్చు. యువతి యువకులను టెర్రరిస్టులు గాను, దేశ ద్రోహులు గాను, ఇంకా నానా రకాలుగా మాట్లాడుతున్న కొన్ని మీడియాలు, మేధావి జర్నలిస్టులు అనేక మంది మాట్లాడుతున్న పరిస్థితి ఉన్నా దానిలో ఎంతవరకు వాస్తవం ఉంది, ఎంతవరకు వాస్తవం లేదు అనే విషయాన్ని దేశ ప్రజలు గమనిస్తున్నారు. దేశ ప్రజలు ప్రతి విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలుసుకుంటున్న పరిస్థితి ఉన్న నేపథ్యం, ఈ పరిస్థితుల్లో ఎవరు చెప్పేది నిజం, ఎవరు చెప్పేది అబద్ధం అనే విషయాన్ని దేశ ప్రజలు గమనిస్తున్న పరిస్థితి ఉన్న నేపథ్యం. గతంలో ప్రజానికం వేరు, సెల్ ఫోన్లు లేని ల్యాండ్లైన్ ఫోన్లు ఉన్నప్పుడు ఉన్న పరిస్థితి వేరు. ఇవాళ ప్రతి ఒక్కరి చేతిలో సెల్ ఫోన్ ఉన్న నేపథ్యం. సోషల్ మీడియా దేశాన్ని, ప్రపంచాన్ని కూడా శాసిస్తున్న పరిస్థితుల్లో సోషల్ మీడియా ద్వారా నేపాల్ లాంటి దేశాల్లో కూడా, శ్రీలంక, నేపాల్ లాంటి దేశాలలో ఉద్యమాలు చేసిన పరిస్థితి, బంగ్లాదేశ్ లాంటి దేశాల్లో యువత బయటకు వచ్చి ఉద్యమాలు చేసిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఇవాళ భారతదేశంలో యువతి యువకులు బయటకు వచ్చి వారి న్యాయమైన కోరికలను తీర్చాలి అంటూ ఉద్యమం చేసిన పరిస్థితి ఉన్న నేపథ్యం. ఈ నేపథ్యాన్ని వక్రీకరించడానికి అనేక శక్తులు ప్రయత్నం చేస్తున్నా కానీ దేశ ప్రజలు గమనిస్తున్నారు. దేశ ప్రజలు ఎవరిది న్యాయం, ఎవరిది అన్యాయం అనే విధంగా గమనిస్తున్న పరిస్థితి ఉన్న నేపథ్యం. దశాబ్ద కాలంలో అనేక మార్లు పేపర్ లీకేజీలు జరిగిన ఎటువంటి ప్రతిస్పందన లేని విధంగా ప్రభుత్వాలు నడుస్తున్న పరిస్థితుల్లో యువత అసహనాన్ని, ఆవేశాన్ని కూడగట్టుకొని ఉన్న నేపథ్యంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలు వీరికి ఆజ్యం పోసినట్లుగా బొద్దింకల జనతా పార్టీ స్థాపించడానికి ప్రధాన భూమిక పోషించినట్లుగా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా జరిగిన పరిస్థితి ఉన్న నేపథ్యం. సుప్రీంకోర్టులో వాదించే న్యాయవాదుల దగ్గర నుండి జిల్లాల స్థాయిలో, రాష్ట్రాలలో ఉన్న జిల్లాల స్థాయిలో న్యాయవాదుల వరకు పూర్తిగా వారికి మద్దతునివ్వడం అనేది ఇవాళ ప్రధాన అంశం. తల్లిదండ్రులు పూర్తిగా మద్దతునివ్వడం అనేది ప్రధాన అంశం. ప్రతి ఒక్కరూ కులం మతాలకు అతీతంగా, భాషలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా వారికి మద్దతునిచ్చిన పరిస్థితి ఉన్న నేపథ్యం. ఈ పరిస్థితుల్లో వారు చేస్తున్నది ప్రాంతాలకు, భాషలకు, కులాలకు, మతాలకు అతీతంగా వీరు చేస్తున్నది న్యాయ పోరాటమే అనే ఉద్దేశంతోనే, అనే భావనతోనే దేశ ప్రజలు వారికి మద్దతునిచ్చిన నేపథ్యంలో వారిపై మేకులు కొట్టినటువంటి కర్రలతో లాఠీ చార్జ్ చేయటం ఏంటి అనే విధంగా, వారిపై బాష్పవాయువు అనే దాన్ని ప్రయోగించటం ఏంటి అనే విధంగా, వారిపై విచక్షణారహితంగా లాఠీ చార్జ్ చేయటం ఏంటి అనే విధంగా, వారిపై నిరసన చేస్తున్నటువంటి పిల్లలపై, మహిళలపై ఎటువంటి యువతులపై ఎటువంటి విధంగా ప్రవర్తించారు అనే విధంగా, అసలు పోలీస్ కాని వారు దానిలో పోలీసులుగా వ్యవహరించిన తీరు, అసలు ఎటువంటి సంబంధము లేనటువంటి వ్యక్తులు లాఠీ చార్జీలో పాల్గొని యువకులను కొట్టడం అనేది ప్రధాన అంశంగా ఇవాళ దేశ ప్రజలు మాట్లాడుకుంటున్న పరిస్థితి ఉన్న నేపథ్యం. దేశంలో, దేశ రాజధానిలో లక్షలాది మందిగా యువకులు ఒక్కటై వారి సమస్యను పరిష్కరించండి అంటూ నినాదాలు చేస్తున్న నేపథ్యంలో దేశంలో ఉన్నటువంటి మీడియాకు ఈ విషయాలు కనిపించకపోవడం ప్రధాన అంశంగా ప్రజలు చర్చించుకుంటున్న పరిస్థితి ఉన్న నేపథ్యం. సోషల్ మీడియా ద్వారా ప్రతి విషయాన్ని లక్షలాది మందికి చేరవేసిన పరిస్థితి ఉన్న నేపథ్యం. సోషల్ మీడియా ఇవాళ ప్రధాన భూమిక పోషించిందనే విధంగా యువతి యువకులు మాట్లాడుకుంటున్న పరిస్థితి, యువతి యువకుల తల్లిదండ్రులు మాట్లాడుకుంటున్న పరిస్థితి ఉన్న నేపథ్యం. సోషల్ మీడియా అనే అస్త్రంతోనే యువతి యువకులు ఇవాళ వారు చేసినటువంటి న్యాయ పోరాటం దేశ ప్రజలకు చేరింది, దేశంలోని పల్లెలకు కూడా చేరింది అనే విధంగా యువతి యువకులు ఇవాళ మాట్లాడుకుంటున్న పరిస్థితి ఉన్న నేపథ్యం. అయితే కేంద్ర ప్రభుత్వం కొంతవరకు ధర్మేంద్ర ప్రధాన్ని రాజీనామా చేయించిన నేపథ్యం, సుప్రీంకోర్టు కూడా వీరికి న్యాయం జరిగేలా చూడాలి అనే విధంగా చెప్పిన నేపథ్యం, వీరి డిమాండ్లకు వారి డిమాండ్లు పూర్తిగా నెరవేర్చాలి అనే విధంగా ఒక అభయాన్ని ఇచ్చిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఈ డిమాండ్లు పూర్తిగా నెరవేర్చుతారా, ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటారా, యువతి యువకులు అడిగినటువంటి డిమాండ్లు పూర్తిగా వీరికి సంతృప్తికరంగా, యువతి యువకులకు సంతృప్తికరంగా కేంద్ర
ప్రభుత్వం ముందుకు వెళ్తుందా, రేపు భవిష్యత్తులో ఏం జరుగుతుంది, యువతీ యువకులపై కఠినమైన చట్టాలను తీసుకువస్తాం అనే విధంగా యువతీ యువకులపై కేసులు ఉన్న వారిపై కఠినమైన చట్టాలను మేము తీసుకువస్తాం. ఇంతకుముందే కేసుల్లో పాల్గొన్నటువంటి వారు క్రిమినల్గా ఉన్నటువంటి వారి మీద కఠినమైన చట్టాలను తీసుకొస్తామని చెప్తున్న నేపథ్యంలో వారిపైనే తీసుకుంటారా, వారిని ఆసరాగా ఇంకా యువతి యువకుల మీద తీసుకుంటారా అనేది ప్రశ్నార్థకంగా ఉన్న నేపథ్యం. ఈ పరిస్థితుల్లో అభిజిత్ దీప్కే ఏ విధమైన నిర్ణయాన్ని తీసుకుంటారు? బొద్దింకల జనతా పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నటువంటి అభిజిత్ దీప్కే ఏ విధంగా ముందుకెళ్తారు, ఏ విధమైన న్యాయ పోరాటానికి ఇంకా ముందుకెళ్తారు, లేదు ఇప్పటితో వారి న్యాయమైన కోరికలను ప్రభుత్వం తీర్చారు అనే సంతృప్తితో ఆగిపోయే అవకాశం ఏమైనా ఉందా? రేపు జరగబోయేది ఏంటి, ఏ విధంగా ముందుకెళ్తారు, యువతీ యువకులు ఏ విధంగా స్పందిస్తారు అనేది వేచి చూడాల్సిన విషయం.